నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. వైద్యో నారాయణో హరి. ప్రాణాల్ని నిలబెట్టగలిగే వైద్యుడు దేవుడితో సమానమని దీని అర్థం. మన గుండె మీద స్టెత్ పెట్టినప్పుడు, మందు చీటీ రాసినప్పుడు, సూది మందు వేసినప్పుడు, ఎక్స్రేను చెయ్యెత్తి చూసినప్పుడు, ఆపరేషన్ బల్ల మీద మరేం పర్వాలేదు అన్నప్పుడు, డిశ్చార్జ్ అవుతుండగా జాగ్రత్తగా ఉండు అని హితవు చెప్పినప్పుడు డాక్టర్ని వైద్యో నారాయణో హరి అని ఎందుకంటారో మనకు అర్థమవుతుంది. అందుకే సమాజంలో వైద్య వృత్తి అంటే అంత గౌరవం, వైద్యులంటే అంత అభిమానం. అయితే ప్రతిదీ వ్యాపారమయంగా మారిపోతున్న నేటి పరిస్థితుల్లో వైద్య వృత్తిలో కూడా కొన్ని అవలక్షణాలు కనిపిస్తున్నాయనడంలో సందేహం అక్కర్లేదు. ఖరీదైన వైద్యం, అవసరం లేని పరీక్షలు, పేషెంట్లకు ఎక్కువగా సమయం కేటాయించకపోవడం, డాక్టర్ పేషెంట్ మధ్య నమ్మకం సడలిపోవడం, ఇలా ఎన్నో మార్పుల్ని మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో వైద్య వృత్తిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాక్టర్లు పేషెంట్ల వైపు నుంచి రావాల్సిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ అండ్ ఆర్ట్. ఒకటి ప్రకృతిలోని రహస్యాలను శోధిస్తే, అలా శోధించి సాధించిన సత్యాలకు మానవాళి ముంగిట కళాత్మకంగా ఆవిష్కరిస్తుంది రెండవది. ఏ వృత్తిలోనైనా ఈ రెండు అంశాలు కలగలిసి ఉంటాయి. ఉదాహరణకు ప్రశస్తమైన వైద్య వృత్తిని తీసుకుంటే సైన్సును ఆర్టును అది అద్భుతంగా మేళవించి పనిచేస్తుంది. అందుకే వైద్యం మానవాళి చారిత్రక ప్రస్థానంలో సమున్నతమైన స్థానాన్ని అధిష్ఠించింది. సైన్సును ఆధారంగా చేసుకుని ఉద్భవించిన మెడిసిన్ను వైద్యుడు అత్యంత ప్రతిభా పాటవాలతో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ధారపోస్తాడు. చికిత్స అనేది జబ్బును నయం చేయడానికి సహకరిస్తే, జబ్బును జయిస్తాను అనే నమ్మకాన్ని ప్రోది చేసేది మాత్రం వైద్యుడే. జబ్బును జయిస్తాను అనే నమ్మకాన్ని ప్రోది చేసేది మాత్రం వైద్యుడందించే దన్నే. ఎవరికైనా ఆరోగ్యం విపత్తులో ఉన్నప్పుడు తన కష్టనష్టాలను చెప్పుకొని తగిన సలహాలు సహకారం తీసుకోవాలని పరితపించడం సహజం. అలాంటి ఆపత్ సమయంలో వైద్యుడు కేటాయించే కాసింత సమయం, 4 మాటలు రోగికి కొండంత అండగా పనిచేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగతా దేశాలతో పోలిస్తే మనకి డాక్టర్లు తక్కువ ఉన్నారు మన దేశ జనాభాతోటి పోల్చి చూస్తే అన్నమాట. మన అమెరికా లాంటి దేశంలో ఒక వారంలో చూసేంతమంది పేషెంట్స్ని మనకి ఇక్కడ భారతదేశంలో ఒక డాక్టర్ ఒక రోజులో చూడాల్సి వస్తుంటుంది. సో దానివల్ల అక్కడ సమయం పేషెంట్తో గడిపే టైం కంటే కూడా ఇక్కడ మన డాక్టర్లు గడిపే టైం రిలేటివ్గా కొంచెం తక్కువ. కాకపోతే అలా తక్కువ సమయం గడపటం వల్ల వాళ్ళకి తక్కువ కేర్ వస్తుంది లేదా వైద్యంలో లోపం జరుగుతుంది అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అమెరికాలో ఒక అరగంట పేషెంట్ తోటి స్పెండ్ చేస్తే టైము, అందులో 10 నిమిషాలు 15 నిమిషాలు పేషెంట్ని చూస్తారు. మిగతా 15-20 నిమిషాలు అంటే దాదాపు సగభాగం పైగా టైం అంతా కూడా ఇట్స్ స్పెంట్ ఆన్ డాక్యుమెంటేషన్ అండి. అంటే ప్రతి కేసు కూడా ఒక లీగల్ కేసు అయితే, ఒక లాయర్ ఎవరన్నా రంగంలో దిగితే వాళ్ళకి డిఫెన్సివ్గా ఉండే, అంటే తనను ప్రొటెక్ట్ చేసుకునేలాగా మెడికల్ లీగల్ ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో పేషెంట్తో స్పెండ్ చేసే టైంలో చాలా టైం కేవలం డాక్యుమెంటేషన్కే స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ మన దేశంలో ఏంటంటే అంత మెడికో లీగల్ ఇష్యూస్ రిలేటివ్గా తక్కువ కంపేర్ టు మిగతా దేశాలతోటి పోలిస్తే. సో ఆ కారణంతో ఆ డాక్యుమెంటేషన్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తుంటాము. సో మిగతాది పేషెంట్ చూడటం కానీ అనలైజ్ చేయటం కానీ ఇప్పుడు మనం స్పెండ్ చేసే టైం తోటి అంటే మంచి రకమైన వైద్యం చేయడానికి అవకాశం ఉంది, అలాగే జరుగుతుంది కూడా. కాకపోతే ఏంటంటే చాలామంది పేషెంట్స్కి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పేషెంట్ ఎక్కువ సంతృప్తి పడుతుంటారు. కాకపోతే మనకి ఉన్న కొన్ని కన్స్ట్రెయింట్స్ వలన రిలేటివ్గా డెఫినెట్గా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే డాక్టర్ పేషెంట్తో స్పెండ్ చేసే టైం మన దేశంలో తక్కువే ఉంటుంది. కానీ ఇది తప్పదు. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేసి ఒక పేషెంట్ని చూసి ఇలా చేస్తుంటే ఏమవుద్దంటే అందరికీ వైద్య సహాయం అందకపోవచ్చు. స్పీడప్ చేయటం వల్ల ఎక్కువ మందికి సరైన వైద్యం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ వరుసలో వైద్య దేవో భవ అనే పదాన్ని కూడా కలుపవచ్చేమో. నిజమే, మాతృగర్భంలో నలుసుగా జీవితం ప్రారంభమైనప్పటి నుంచి బతుకు నావ తీరం చేరేదాకా ప్రతి మజిలీలో ఏదో ఒక రకంగా
వైద్యుడి సేవలు అవసరమవుతాయి. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నారేమో మన పూర్వీకులు. వైద్యుడు ప్రత్యక్ష దైవంతో సమానమని అనుకోవడం అతిశయోక్తి కాదు. చంద్రునికో నూలుపోగులా ఇటీవలి కాలంలో వైద్య రంగంలో ప్రవేశించిన వ్యాపార ధోరణి జనావళికి ఇదివరకు వైద్యులపై ఉండే గౌరవం, నమ్మకాల్ని కాస్తో కూస్తో దెబ్బతీస్తుందనే చెప్పాలి. డాక్టర్, రోగి మధ్య ఉండే పవిత్రమైన సంబంధాల్లోకి ఇటీవలి కాలంలో స్వప్రయోజనాలను ఆశించే రాజకీయ నాయకులు చొరబడడం ఏమాత్రం స్వాగతించదగ్గ విషయం కాదు. ఒకప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా బేసిక్గా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి ఒక హాస్పిటల్ పెట్టాలనుకోండి, హాస్పిటల్ పెట్టడానికి మామూలుగా రూమ్స్ లేకపోతే బేసిక్ ఎక్విప్మెంట్ తప్ప పెద్ద ఖర్చు అయ్యేది కాదు. బట్ ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత ఆధునిక యంత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే లేకపోతే మనకి యాక్యురేట్ డయాగ్నోసిస్ కానీ లేకపోతే వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ కానీ ఇవ్వటం అనేది కష్టం. సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా కొంచెం కాస్ట్లీ అవుతుందండి. సో అంటే ఉదాహరణకి ఒక 100 బెడ్లు హాస్పిటల్ పెట్టాలనుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఎగ్జిస్టింగ్ రూపీ వాల్యూ అప్పటి రూపీ వాల్యూ ఈక్వేట్ చేసి చూసినా 4-5 లక్షల రూపాయలతోటి అయిపోయేదన్నమాట హాస్పిటల్ పెట్టడానికి పర్ బెడ్. కానీ ఇప్పుడు అదే పర్ బెడ్ కాస్ట్ దాదాపు ₹1,00,00,000 అవుతుందండి. సో ఇలాగా ఎక్విప్మెంట్ కాస్ట్ పెరగటం వలన హెల్త్ కేర్ కాస్ట్ కూడా పెరుగుతుందండి. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా తక్కువ బిల్లుతోటి మొత్తం వైద్యం అయిపోతుండేది. కానీ ఇప్పుడు అదే ప్రాబ్లం తోటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి హాస్పిటల్ బిల్స్ అవన్నీ కొంచెం ఎక్కువ అవుతుంటాం జరుగుతుందన్నమాట. అండ్ మన దేశంలో ఇంకా పూర్తిగా ఇన్సూరెన్స్ అనేది అందరికీ అందుబాటులో లేదు. సో చాలామంది వాళ్ళ సొంత జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ వైద్య ఖర్చులు అనేవి కొంతమందికి వాళ్ళు 2-3 సంవత్సరాల ఎర్నింగ్స్ తోటి సమానం. ఒక మధ్య తరగతి ఎంప్లాయీ తీసుకుంటే. సో దాంతో ఏంటంటే పేషెంట్లో కొంతమంది ఇదంతా కూడా కేవలం డాక్టర్ల వల్లనే జరుగుతుంది అన్న అపోహతోటి ఈ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటం జరుగుతుంటుంది అనమాట. బట్ ఇందులో డాక్టర్ గారు చేసేదేం లేదు. ఇవన్నీ కూడా మోస్ట్లీ మనకి అంటే హెల్త్ కేర్ కాస్ట్ అనేవి పెరగటానికి కారణం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరగటం వలన అనమాట. సో దీనికి పరిష్కారం ఏంటంటే అందరూ కూడా ఎంతో కొంత వారికి ఉన్న పరిమితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రెస్ తగ్గిపోతుందండి. దట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ది డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్. మనలో కొందరు నాస్తికులు ఉండొచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా గుడి, మసీదు, చర్చిలకు వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఆ నాస్తికులు కూడా ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా జీవితాన్ని దాటలేరు. అందుకే వైద్యుడు లేని చోటున చప్పున వదిలిపెట్టాలని శతకకారుడు చెప్పాడు. డాక్టర్ లేని చోటు అంటువ్యాధులకు, వ్యాధి కారకాలకు నిలయం లాంటిది. అలాంటి చోట నివాసం ఉండడం అంటే విలువైన మన ప్రాణాల్ని ఫనంగా పెట్టడమే. వైద్య వృత్తిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాక్టర్లు పేషెంట్ల వైపు నుంచి రావాల్సిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్పు కాలగమనంలో ఇది అనివార్యం. ఒకప్పుడు డాక్టర్ కేవలం రోగి నాడి చూసి జబ్బేంటో గ్రహించేవాడు. కానీ ఇప్పుడు 5-6 పరీక్షలు చేసిగాని రోగ నిర్ధారణ చేయట్లేదు. నిజానికి సైన్స్ అందించిన ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం స్వాగతించదగ్గదే. అయితే ఇందులో వ్యాపార దృక్పథం ప్రవేశించడమే అటు డాక్టర్ని, ఇటు పేషెంట్లను ఇద్దరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకప్పుడు డాక్టర్ చెప్పిందే వేదమని, డాక్టర్ ఇచ్చిందే పరుసవేది అని పేషెంట్లు భావించేవారు. కానీ ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం, సొంత వైద్యం చేసుకోవడం, ముహూర్తాలు పెట్టుకుని మరి ఆపరేషన్లు చేయించుకోవడం లాంటి పేషెంట్ల వైపు కనిపించే తప్పిదాలు కూడా ఉన్నాయి. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఒక రోగి వచ్చినప్పుడు డాక్టరు కేవలం తన క్లినికల్ జడ్జ్మెంట్ మీద, అంటే ఆ రోగి యొక్క లక్షణాలను బట్టి ప్లస్ మనం పరీక్ష చేసినప్పుడు ఉండే సైన్స్, సిమ్టమ్స్ వీటన్నిటిని బట్టి ఒక వ్యాధి నిర్ధారణకి రావటం అనేది జరుగుతుండేది. సో అది ఎక్స్పీరియన్స్ని బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి ఉంటుండేదన్నమాట. అప్పట్లో ఏంటంటే ఇంత ఆధునికత లేకపోతే ఇన్ని మెషిన్స్ కానీ డయాగ్నోస్టిక్ టూల్స్ కానీ ఇంత ఉండేవి కాదు. సో దాంతో ఏంటంటే ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. బట్ దెర్ ఇస్ ఎ లిమిటేషన్. మన హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ కానీ హ్యూమన్ జడ్జ్మెంట్ కానీ కొంతవరకు తప్పుపోవచ్చు.
సో ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి అనేక రకమైన ఆధునిక ఇన్వెస్టిగేషన్ ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చినాయి. ఇవి చాలా వరకు మనకి మోస్ట్ యాక్యురేట్ డయాగ్నోసిస్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతోటి కేవలం క్లినికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి డయాగ్నోస్ చేసేయటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ టెస్ట్లు లేదా మిగతా స్కాన్స్ ఇలాంటివి వాడి వాటికి తోడు మన క్లినికల్ జడ్జ్మెంట్ కూడా అప్లై చేస్తే మనం మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం టెస్ట్ల మీదే ఆధారపడి క్లినికల్ ఎగ్జామినేషన్ లేకుండా ఉంటే అప్పుడు కూడా మనకి రిజల్ట్స్ బాగుండవు అనమాట. సో ఇట్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ ద టూ. అంటే మనం ఓన్లీ క్లినికల్ జడ్జ్మెంట్ మీదే కాకుండా క్లినికల్ జడ్జ్మెంట్ అలాంగ్ విత్ మన ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ రెండు కలిపి చూసి ఓవరాల్గా అనలైజ్ చేస్తే ఒక పేషెంట్కి న్యాయం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ తప్పులు పోయే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంటుంది అన్నమాట. ధన్వంతరి, సుశ్రుతుడు, చరకుడు ఇలా ఎందరో మహనీయులు జన్మించిన గడ్డ మనది. వీరంతా కూడా తమ జీవితాన్ని వైద్య సేవకే అంకితం చేసిన గొప్పవారు. నిజానికి ఆ కాలంలో వైద్యులు వైద్య విద్య, ప్రాక్టీసు రెండింటినీ ఏకకాలంలో ఆచరణలో పెట్టేవారు. కాలక్రమేణా వైద్య విద్యను ముందు అభ్యసించడం, ఆపై ప్రాక్టీసులోకి వెళ్లడం అన్నది ఉనికిలోకొచ్చింది. ఇటీవలి కాలంలో ఉనికిలోకొచ్చిన రకరకాల స్పెషాలిటీస్తో కలిపి వైద్య విద్యను పూర్తి చేయడానికి కనీసం ఎంత లేదన్నా 10 నుండి 15 ఏళ్లు పడుతుంది. ఇంతకాలం చదువుల్లో మునిగి ఆపై ప్రాక్టీస్లో కుదురుకొని ఆ తర్వాత జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టడం అన్నది ఓ రకంగా కత్తిమీద సామే. ప్రాక్టీస్ మొదలుపెట్టాక సవాల్ విసిరే ఎన్నో కేసులను ఒడుపుగా గుట్టువిప్పి దానిని ఛేదించి జయించే సంఘటనలు అటు సదరు వైద్యులకు, సగటు మనిషికి కూడా ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. మెడికల్ ప్రొఫెషన్లోకి రావాలి అని అనుకున్నప్పుడు, అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది లేదా వాట్ నెక్స్ట్ అని అనుకున్నప్పుడు, డాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి నాకు ఇది చేయాలి అని అనుకుంటేనే రావటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నాకు అంత ఇష్టం లేదు, మా అమ్మ నాన్నలకి ఇష్టం, లేకపోతే మా అక్క చెల్లెలకి ఇష్టం, సో వాళ్ళందరి కోసం నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే అది కరెక్ట్ కాదు. మీకు నచ్చి మీరు డాక్టర్ అవ్వాలి అని అనుకుంటేనే ప్రొఫెషన్లో రావడం అనేది ఇంపార్టెంట్. దట్స్ వన్ థింగ్. అండ్ రెండోది, ఒకసారి ఈ ప్రొఫెషన్లోకి అంటే ఈ మెడికల్ స్టూడెంట్గా అడుగు పెట్టినప్పుడు వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే ఎంబీబీఎస్ అందరికీ కామన్గానే ఉంటుంది. ఆ తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ కదా. సో ఏ స్పెషాలిటీలోకి వెళ్ళాలి అనేది మీ ఇష్టాన్ని బట్టి వెళ్ళండి. నెవర్ గెట్ ఇన్ టు ఏ స్పెషాలిటీ బికాజ్ ఆ స్పెషాలిటీలో ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, పేరు వస్తుందనో డబ్బులు వస్తాయనో వెళ్ళటం అస్సలు చేయొద్దు. అండ్ రెండోది, మీరు చదువుకుంటున్నప్పుడు యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ మేబీ 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ లెర్నింగ్ పార్ట్. మీరు యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎ స్టూడెంట్ ట్రై టు ఫోకస్ ఆన్ లెర్నింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. అది అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు చాలామందికి అంటే దే హ్యావ్ డిఫరెంట్ ప్రయారిటీస్ అండి. అంటే బాగా పేరు వచ్చేయాలనో, బాగా డబ్బులు వచ్చేయాలనో, ఇలా సమాజంలో బయటకు వెళ్ళంగానే అందరూ నన్ను గుర్తుపెట్టాలనో, దీస్ ఆర్ కామన్ అంటే వాంట్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. నా ఉద్దేశంలో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సొంత ఫ్యామిలీ మెంబర్కి కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే మీరు ఏం చేసేవారో అదే ఆ పేషెంట్ని చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీకు ఎంత కన్సర్న్ ఉంది అనేది ఆ పేషెంట్కి తెలుస్తుంది. దట్ ఈస్ ద అంటే మంత్ర ఫర్ సక్సెస్ అండి. పేషెంట్ని బాగా చూసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ని బాగా చూసుకోవడం అంటే ఎథికల్గా ట్రీట్ చేయటం, తనకి ఏం కావాలో అదే చేయటం, తన సైకాలజీని బట్టి తనకి ఏది మంచిదో అది మనం సజెస్ట్ చేయటం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు రిచా, పూరా, మిడిల్ క్లాసా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ అందరినీ సమానంగా చూడటం, వాళ్ళందరినీ బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా వీ విల్ బీ హ్యాపీ. అండ్ మనం హ్యాపీగా ఉంటే ఇంకా ఎక్కువ మందిని మనం ట్రీట్ చేయగలం. సో నాకు ఒక 80 years old లేడీ వచ్చారు ఒకసారి. బాగా క్లిష్టతరమైన బ్లాకేజెస్, అందుకని చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది అంటే బైపాస్ చేయడానికేమో వయసు సహకరించట్లేదు.
అండ్ అట్ ద సేమ్ టైం స్టెంట్ పెట్టడానికి కూడా బాగా ఎక్కువ రిస్క్ ఉంటుందని చాలామంది డాక్టర్స్ వెనకాడారు. సో ఆ సిచ్యువేషన్లో ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చారనమాట. సో ఆమెకి రైట్ సైడ్ బ్లడ్ వెసల్లో ఉన్న సివియర్ బ్లాక్ కొంచెం బాగా కాంప్లెక్స్ బ్లాక్ అయినా కూడా అది రోటాబులేషన్ అనేది చేసి క్లియర్ చేసి స్టెంట్ పెడితే ఆమెకి చాలా ఇమీడియట్ రిలీఫ్ అండి. అంటే అది చేయంగానే ఆమె ఇంప్రూవ్ అవటం, ఆహారం తీసుకోవటం ఇవన్నీ జరుగుతుండేది. అండ్ దెన్ షీ కేమ్ బ్యాక్ టు హర్ నార్మల్ అనమాట. సో ఈ పేషెంట్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు తను అన్నదనమాట, అయ్యా ప్రతిరోజు నేను అన్నం తినే ముందు నిన్నే తలుచుకుంటాను, భగవంతుడు అయ్యా నువ్వు అన్న టైప్లో. సో ఇలాంటివి అంటే దే రియలీ టచింగ్ టు ది హార్ట్ అండి. అంటే ఒక పేషెంట్కి వైద్యం చేయటం, దాని ద్వారా పేషెంట్ బెనిఫిట్ అవటం అండ్ పేషెంట్ అది గుర్తించటం, అది దట్స్ ద రియల్ రివార్డ్ విచ్ ఎనీ డాక్టర్ కెన్ గెట్ అన్నమాట. హాస్పిటల్లో విధివశాత్తు ప్రాణాలు కోల్పోయిన రోగులు ఉంటారు, కానీ వైద్యం చేస్తూ డాక్టర్లు మరణించరు. అయితే కరోనా మహమ్మారి కాలంలో రోగులతో పాటు వారికి వైద్యం చేసిన డాక్టర్లు సైతం మరణించిన విషాద సన్నివేశాలను మనం చూసాం. ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసిన కరోనా వేళ ఎంతో మంది డాక్టర్లు రోగుల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో పవిత్రమైన వైద్య వృత్తిలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మందు మాకు లేని ప్రాచీన కాలం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్లకు సైతం మందుల్ని ఆవిష్కరించిన వైద్యరంగం పురోగతి నిజంగా అపూర్వం, అనన్య సామాన్యం. అనారోగ్య కారకాలను పసిగట్టడంలోనూ, జబ్బుల తీరుతెన్నులను విశ్లేషించడంలోనూ, వ్యాధుల్ని నయం చేయడంలోనూ, వాటిని నివారించడంలోనూ వైద్యరంగం నేడు ఎంతో అభివృద్ధిని సాధించింది. వైద్యరంగ ఈ ప్రస్థానం అభినందనీయం, అభిలషణీయం. అయితే మన వైద్యరంగం ఎంతసేపు సొంత పరిశోధనలపై కాక విదేశీ పరిశోధనల ఫలితాల మీద ఆధారపడ్డం అన్నది మాత్రం కాస్తంత నిరుత్సాహపరిచే అంశం. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఆలోచనలు, సామాజిక నేపథ్యం, ఇక్కడ తలెత్తే నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు, వీటికి అనుగుణంగా రీసెర్చ్ జరిగితే బావుంటుంది అనేది ఓ వాదన. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే భేషుగ్గా ఉంటుందని డాక్టర్ల ఆకాంక్ష. మన వైద్య రంగంలో సొంతంగా పరిశోధనలు పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. వైద్య విద్యలో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్ అవ్వాలి, కొత్త కొత్త పద్ధతులు రావాలి, కొత్త కొత్త టెక్నిక్లు రావాలి, మన అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం చేస్తున్న అంటే క్లినికల్ వర్క్లో నుంచి మన రిజల్ట్స్ ఇతరులతో పంచుకోవటం, లేదా మనం చేస్తున్న దాన్ని ఇంకొక విధంగా చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా అనేది మనం ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయటం, అది ప్రపంచంతో పంచుకోవటం, ఇలా చేయటం వల్లే మెడికల్ ఫీల్డ్ అనేది అడ్వాన్స్ అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి ఈ రీసెర్చ్ కానీ దీని మీద మనం ఫోకస్ పెట్టాలంటే వీ షుడ్ టేక్ సమ్ టైమ్ అవుట్ ఫ్రమ్ ది క్లినికల్ వర్క్. అంటే పేషెంట్లను చూడటం అనే కాకుండా మనం చూసిన పేషెంట్స్ నుంచి డేటా తీసుకోవటం, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అనలైజ్ చేయటం, వాటిని తీసుకువెళ్ళి మన అకాడమిక్ ఫోరమ్స్లో ప్రజెంట్ చేయటం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాక్టీషనర్స్, మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ వెరీ బిజీ విత్ ది రెగ్యులర్ క్లినికల్ వర్క్ అండి. సో దాంతో ఏంటంటే మనకి రీసెర్చ్ కానీ లేకపోతే పేపర్స్ పబ్లిష్ చేయడం కానీ రిలేటివ్గా ఎక్కువ టైం దొరకట్లేదు ఇండియాలో. సో ఆ కారణం చేత మనకి చాలామంది పేషెంట్లు ఉన్న కంపేర్ టు మిగతా దేశాలతోటి రీసెర్చ్ పేపర్స్ అనేవి మన దేశం నుంచి రిలేటివ్గా తక్కువ వస్తున్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఏరియా వేర్ వీ షుడ్ ఫోకస్ అండి. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మన ఎంబీబీఎస్ లెవెల్ దగ్గర నుంచే ఈ రీసెర్చ్ ఇంపార్టెన్స్ ఎలా చేయాలి, దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది వైద్య విద్యార్థుల దగ్గర నుంచి అందరినీ ట్రైన్ చేసుకుంటుంటే, ప్లస్ విధిగా తప్పనిసరిగా కొంత టైం రీసెర్చ్ మీద స్పెండ్ చేయాలి అనేది మనకు ఒక నామ్ ఉంటే డెఫినెట్గా మన దేశం నుంచి చాలా అంటే కొత్త కొత్త పద్ధతులు కానీ అడ్వాన్స్మెంట్స్ కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మిగతా ప్రొఫెషన్స్లో లాగా వీఆర్ నాట్ డీలింగ్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ ఉన్నారు, కంప్యూటర్స్తో డీల్ చేస్తున్నారు అనుకోండి, సో దే ఆర్ నాట్ డీలింగ్ విత్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అండి. ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్గా అంటే ఈవెన్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పేషెంట్ తోటి, వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ ఎమోషన్స్ తోటి
ద లాట్ ఆఫ్ అంటే థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో దాంతో ఏంటంటే మనకి ఇష్టమై ఈ ప్రొఫెషన్లోకి వస్తే బోర్ కొట్టడం అని కానీ స్ట్రెస్ఫుల్గా కానీ అనిపించదు. ఎందుకంటే వీ ఎంజాయ్ ది జర్నీ. అంటే మనకి డెస్టినేషన్ ఒకటేనే కాకుండా ద జర్నీ ఎలా జరిగిందనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 15 సంవత్సరాల తర్వాత మనం డాక్టర్, ఫుల్ ప్లేస్డ్ స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ అవ్వచ్చు. కానీ ఈ 15 సంవత్సరాల్లో మన జర్నీ ఎలా ఉంది అనేది మన ఇన్వాల్వ్మెంట్ని బట్టి, మన లైకింగ్ని బట్టి ఉంటుంది. అందుకని చాలామంది డాక్టర్స్ అది చాలా లాంగ్ స్టడీ అయినా కానీ ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తుంటారండి ఆ పీరియడ్ని. అండ్ దే రియలీ లైక్ ఇట్. అండ్ ఇట్స్ లైక్ ఎ ఫౌండేషన్ ఫర్ ది ఫ్యూచర్ అన్నమాట. వైద్యం అనేది అత్యంత సేవా తత్పరత కలగలిసిన వృత్తి. వైద్యుడు ప్రజారోగ్య నౌకకు చుక్కాని లాంటివాడు. డాక్టర్, పేషెంట్ల మధ్య సత్సంబంధాలు ఉండడం అన్నది ఏ వ్యవస్థకైనా ఆయువు పట్టు లాంటిది. దీనికోసం డాక్టర్లు కృషి చెయ్యాలి, పేషెంట్లు అందుకు సహకరించాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా డాక్టర్, పేషెంట్ల మధ్య దృఢమైన, నమ్మకమైన వారధిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు దేవుళ్ళు కాకపోవచ్చు, కానీ కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్ష దైవాలుగా చెప్పుకోవచ్చు. అయితే వైద్యం ఖరీదు కావడం పట్ల, డాక్టర్ అందరాని వాడు కావడం పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉండడం సహజమే. కానీ ప్రతి మంచి వైద్యుడు తన అంతరాత్మ ఎదుట రోగి పక్షానే ఉంటారు. అలాంటి ప్రతి వైద్యునికి కృతజ్ఞతను మనం తప్పకుండా చెప్పుకోవాలి.